ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న రెసిపీ అయితే ట్రై చేసేద్దాం. అసలు ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకైతే వీలు లేకుండా అనమాట. ఎందుకంటే నాకు మిడ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకోసమే నేనైతే ట్రై చేయలేదు. ఇంకా ఈ రోజు అయితే నాకు టైం ఉంది కాబట్టి ట్రై చేస్తాను. ఇందులోకి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ కోవా, కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ కోవా చేస్తున్నాను. మిల్క్ని అయితే ఫస్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత అందులోకి మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట. ఇంకా ఇందులో మనం టీ కూడా యూజ్ చేస్తాం కాబట్టి పక్కన టీ అయితే పెట్టేశాను. టీ రెసిపీ అయితే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇంకా ఇందులోకి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్న తర్వాత మనకైతే పర్ఫెక్ట్ కోవా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసేసుకొని దాని మీద మనం చేసుకున్న కోవా ఉంటుంది కదా, దాన్ని అయితే మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇంకా దాని మీద కూడా ఇంకొక బ్రెడ్ పెట్టేసి దాని మీద నేను చూపిస్తున్నాను కదా అలా టీ అయితే పోసేసుకోండి అనమాట. ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఈ రీల్ చూసినప్పుడు అబ్బాయి ఇలా కూడా ట్రై చేస్తారా అనుకున్నాను. ట్రై చేసేనే తెలిసింది టేస్ట్ ఇంత బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇదన్నమాట బ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్, స్టే ట్యూన్డ్ ఫర్